మీరు భగవంతుడిని కేవలం దేవాలయ విగ్రహంగా చూస్తున్నారా? ఆయన గొప్పదనం ఎంత అపారమో మీకు తెలుసా? భగవద్గీత విభూతి యోగం మొదటి 3 శ్లోకాలలో శ్రీకృష్ణుడు తన ఐశ్వర్యాలను ఎలా వర్ణించాడో చూద్దాం. సాధారణంగా మనం భగవంతుడిని ఒక శక్తిగా, రూపంగా భావిస్తాం. కాని శ్రీకృష్ణుడు చెప్పినట్లు దేవతలు, మహర్షులు కూడా తన పుట్టుకను, వైభవాన్ని పూర్తిగా తెలుసుకోలేరు. ఇది ఆశ్చర్యకరం కదూ! నేనే దేవతలకు, మహర్షులకు కూడా మూలాధారం అని శ్రీకృష్ణుడు అంటాడు. అంటే ఈ విశ్వంలోని ప్రతి శక్తికి, సృష్టికి, జ్ఞానానికి ఆయనే మూలం. ఆయనకు ఆది అంతం లేదు, అనాది అనంతం. ఆయన పుట్టుక లేనివాడు, అందరిలో గొప్పవాడు. నన్ను పుట్టుక లేనివానిగా, ఆది లేనివానిగా, లోకాలన్నిటికీ మహేశ్వరునిగా ఎవడైతే తెలుసుకుంటాడో వాడు మోహరహితంగా సర్వ పాపాల నుండి విముక్తుడవుతాడు. ఎంత గొప్ప మాట! భగవంతుడి నిజ స్వరూపాన్ని అర్థం చేసుకుంటే మనం కష్టాల నుండి, అజ్ఞానం నుండి బయటపడతాం. శ్రీకృష్ణుడి ఈ అద్భుత ఐశ్వర్యాలను తెలుసుకోవడం మన జీవితాలకు కొత్త దిశను, లోతైన అర్థాన్ని ఇస్తుంది. ఈ జ్ఞానంతో ఆధ్యాత్మిక ప్రయాణం సులభమవుతుంది. మరిన్ని విషయాల కోసం ద హిందూ పాత్ని ఫాలో చేయండి.